కానీ మరి నిజంగానే బీసీ నినాదం మీద గట్టిగా ఫైట్ చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఈ అంశంలో స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో ఒక్క వారం ఎక్కడికో స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు కనపడలేదు సార్. అంటే ఇప్పుడు ఆయన కాంటెస్ట్ కూడా అంటే ఐ డోంట్ నో, ఇప్పుడు బీఫార్లు అయితే లేవు కదా సార్. లేవు. ఎంపీటీసీ జెడ్పీటీసీ అప్పుడు నిలబడితే ఏ విధమైన ప్రభావం చూపిస్తాడో తెలియదు. బట్ ఆ స్టార్టింగ్లో వచ్చినంత ఊపు ఇప్పుడు మళ్ళీ రావట్లేదు. ఆ వాదానికి ఉంది, రకరకాల జేఏసీలు ఏర్పడ్డాయి, ఒక చైతన్యం అయితే వచ్చింది. మరి దాన్ని సంఘటితంగా ఉంచగలుగుతారా, పటిష్టం చేయగలుగుతారా, దానికి లీడర్షిప్ ఎక్కడి నుంచి ఎమర్జ్ అవుద్ది, ఒకళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఉన్న దాంట్లో రకరకాల గుంపులు ఒకళ్ళ నాయకత్వంలో ఒప్పుకోరు. సో ఎస్టాబ్లిష్డ్ పార్టీకి ఉన్నటువంటిది కొత్తగా వచ్చే పార్టీకి అంత ఈజీగా రాదు. ఒక సర్వే ఏంటంటే, మీరు కొత్త సింబల్ తీసుకొని పార్టీ పెడితే పబ్లిక్ మైండ్లో మీ సింబల్ రిజిస్టర్ కావడానికి 2 ఏళ్ళు పడతాడు, 2 years మినిమం. ఈ మధ్యలో మీరు 2-3 ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయాలి, లోకల్ బాడీ, ఈ బాడీ, ఆ బాడీ. ముందది పబ్లిక్ మైండ్లో ఉన్నారు, మీ సింబల్ ఉందని రిజిస్టర్ కావడానికి 2 years మినిమం పడుతుంది. మన అతను చెప్పాడు, ఎవరు, ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ఈ మాట. సో ఆయన కూడా మొన్న వచ్చి ఒక ఊపి జీరోకి వచ్చాడు. ఒక ఫ్యాక్టర్ అతను, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో, బీహార్ ఎన్నికల్లో అతను నేను అనుకున్న ఒక 5-6 సీట్లను వస్తాయని అకౌంటే ఓపెన్ చేయలేదు. ఎంఐఎంకి వచ్చినాయి సార్, ఎంఐఎంకి 5 సీట్లు వచ్చాయి. ఆశ్చర్యం. ఎంఐఎం ప్రభావం రకరకాలుగా ఎక్స్పాండ్ అవుతుంది. అదే ప్రశాంత్ కిషోర్ అంత పేద చేశాడు. అసలు ఊపి అసలు చాలా పేరు. కానీ నిజంగా పార్టీలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ వస్తున్నాడు అంటే కొంచెం భయపడ్డారు. ఫ్యాక్టరీ అనుకున్నాం మనం. అట్లాంటి వాడే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్తో పోలిస్తే తీన్మార్ మల్లన్న మనం కంపేర్ చేయొచ్చా? సమస్య లేదు. కవితని కంపేర్ చేయొచ్చా? సో నేను అట్లాంటి వాడే ఒక ఇంపాక్ట్ ఇచ్చి దేశవ్యాప్తంగా రకరకాల సర్వేలతో పాపులర్ అయిన వాడికి ఈరోజు జీరో. సో వీళ్ళు జీరో కావాలని కాదు, లేదా అది కాదు, కానీ బట్ నేను అంత ఈజీ కాదు. అవును, టైం పడుతుంది. మరి ఆయన ఎట్లా, ఇప్పుడు జనసేన ఉంది, అంతకుముందు 1 సీటు గెలిచాడు, 10 ఏళ్ళు కష్టపడ్డాడు. ఆయన అసలు పోలే, ఆడ నిలబడి ప్రజా సమస్య మీద పోరాడి ఆఖరుకు టీడీపీతో అలయన్స్కి అతని కీలకం. ముందు బీజేపీ రెడీ లేకుండా టీడీపీని తీసుకోవడానికి, ఈయన ప్రోత్సాహం వల్ల, ఈయన ప్రోద్బలం వల్ల, ఈయన బలవంతం వల్ల టీడీపీని తీసుకుంటే ఆ అలయన్స్ అనేది క్లిక్ అయింది ఒకసారి. మామూలు క్లిక్, మ్యాసివ్ మెగా క్లిక్. అది ఈయన 26 సీట్ల పోటీ చేసి 21 పోటీ చేసి 21 గెలిచాడు. అంతకుముందు 26 పోటీ చేస్తే 1 గెలిచాడు. అట్లాంటి దగ్గర నుంచి నిలబడ్డాడు. అట్లా ప్రశాంత్ కిషోర్ కూడా రేపు పొద్దున నిలబడితే, తీన్మార్ మల్లన్న నిలబడితే, కవిత నిలబడితే, అప్పుడు వచ్చే ఎలక్షన్స్లో దాని ఇంపాక్ట్ ఉంటుంది తప్ప కమింగ్ 2 years లోపల అంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తారని నేను అనుకున్నాను. ఒక ఎన్టీఆర్ సాధ్యపడేది. ఎన్టీఆర్ 9 నెలల్లో రాష్ట్రానికి ఒక కుదిపాడు, టక్కని తీసుకొచ్చి 9 నెలల్లో పార్టీ పెట్టి 9 నెలల్లో ఎంజీ రామచంద్రరావు, ఒక ఎన్టీఆర్, ఇట్లాంటి వాళ్ళు ఆ లెవెల్. అప్పుడు వేరు, అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు, ఆ పరిస్థితి వేరు. అప్పుడున్న వాతావరణం ఇప్పుడు ఉందని నేను అనుకోను. ఇప్పుడు అంతా డిసిపేట్ అయిపోయింది, అంటే లిక్విడిఫై అయింది, అంత వ్యాపించింది. అందులోంచి మీరు దాన్ని ప్రోజ్ చేయటం, సంఘటితం చేయటం, అందులోంచి ఒక రిజల్ట్ తీసుకురావడం అనేది అన్లెస్ యు ఆర్ ఏ పవర్ఫుల్ లీడర్ అది సాధ్యపడుతుందని నేను అనుకో.